ప్రళయం వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది, కానీ ఆ ఒక్క నగరం మిగిలి ఉంటుంది. పర్వతాలు కూలిపోతాయి, నదులు ఎండిపోతాయి, నగరాలు నేలమట్టం అవుతాయి, కానీ ఎప్పటికీ ఆ నగరం మిగిలే ఉంటుందని శాస్త్రాలు చెప్తుంది. ఇంతకీ ఏంటా నగరం, ఎవరు నిర్మించారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. సాక్షాత్తు ఆ మహాదేవుడు తన త్రిశూలం మీద ఇష్టపడి నిర్మించుకున్న నగరం అదే మన కాశీ, వారణాసిగా పిలుచుకుంటాం. కాశీ సాధారణ నగరం కాదు, శివుడు ఎంతో ఇష్టపడి తన త్రిశూలం మీద నిర్మించుకున్న నగరంగా దేవతలు అలాగే పురాణాలు భావిస్తాయి. అందుకే ఎన్ని ప్రళయాలు వచ్చినా, యుగాలు మారినా కాశీ క్షేత్రానికి ఎటువంటి కీడు జరగదని చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఒక కథ కూడా ఉంది. పూర్వం అంతా చీకటి. ఆ చీకటి రోజుల్లో మహాదేవుడు స్వయంగా కాశీని నిర్మించాడని చెప్తారు. కాశీ అంటే అర్థం ప్రకాశం, జ్ఞానం వెలిగే స్థలంగా చెప్పుకుంటారు. పూర్వం దేవతలు గంగా నది ప్రవహించే స్థలంలో ఒక పుణ్యక్షేత్రం ఉండాలని ఆ మహాదేవుడికి చెప్పుకుంటారు. అప్పుడు ఆ మహాదేవుడు తన త్రిశూలం మీద ఉన్నటువంటి కాశీ నగరాన్ని తీసుకొచ్చి గంగా నది సమక్షంలో నిర్మించడం జరిగిందని చెప్తారు. ఆ గంగా నది సమక్షంలో నిర్మించిన నగరాన్ని ఇప్పుడు మనం వారణాసిగా పిలుచుకుంటున్నాం. పూర్వం దేవతల మధ్య ఒక సందేహం వచ్చిందట. ప్రపంచంలో అత్యంత పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది అని వారిలో వారు వాగ్వాదానికి దిగారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా ఆలోచించాడు. సాక్షాత్తు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఒక కొత్త ప్రత్యక్ష నగరాన్ని నిర్మించవచ్చు అని ఆలోచించి కొన్ని వేల సంవత్సరాలు తపస్సులోకి వెళ్ళిపోతాడు. అయితే ఆ వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నప్పుడు తన ఒంటి నుంచి చెమట ధారగా కారి ఒక కుండం ఏర్పడుతుంది. ఆ కుండాన్ని మణికర్ణికా కుండం అంటారు. అప్పుడే శివుడు కూడా ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, స్వామి, ఇక్కడ మీరు ప్రసన్నమయ్యారు కాబట్టి ఈ ప్రదేశం మొత్తం అందరికీ మోక్షాన్ని ఇచ్చే ప్రదేశంగా ఉండాలని విష్ణుమూర్తి శివుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు శివుడు ఇక్కడ మోక్షాన్ని ప్రసాదించే విశ్వనాథుడిగా వెలిశాడు. విశ్వనాథుడు అంటే విశ్వానికి పతి అని అర్థం. అందుకే కాశీ నగరం మోక్ష నగరం కూడా అయింది. కాశీకి ఉన్న మరొక పేరు అవిముక్త క్షేత్రం. అంటే స్వయాన శివుడు ఎప్పుడూ విడిచిపెట్టని చోటు అని చెప్పుకుంటారు. అంటే ఆ పరమశివుడు ఎప్పుడూ కాశీలోనే తిరుగుతూ ఉంటాడని కూడా చెప్తారు. అయితే ఇక్కడ చాలా కాలంగా, ఎన్నో వేల సంవత్సరాలుగా చివరి రోజుల్లో మనుషులందరూ కూడా కాశీలోనే చనిపోవాలని కోరుకుంటారు. ఎందుకో తెలుసా? సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ దగ్గర రోజులు ఎవరైతే ఉన్నారో, చనిపోవడానికి ముందుగా ఉన్నారో వాళ్ళ చెవిలో తారక మంత్రాన్ని చెప్తాడని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ వేల ఏళ్లుగా చనిపోయే లోపల ఖచ్చితంగా కాశీని దర్శించాలని కోరుకుంటారు. చనిపోయే క్షణంలో కాశీలో ఉండాలని కూడా కోరుకుంటారు. ప్రపంచంలో ఎన్ని దివ్య క్షేత్రాలున్నా మనిషికి మోక్షాన్ని ప్రసాదించేది కాశీ మాత్రమే. ఆ పరమశివుడు సాక్షాత్తు 24 గంటలు దర్శనం ఇచ్చేది కూడా కాశీలో మాత్రమే. అందుకే ప్రతి మనిషి కోరుకుంటాడు ఎప్పుడైనా చివరి రోజుల్లో కాశీలో చనిపోవాలని. అంత విశిష్టత కలిగి ఉన్నది మన కాశీ అలియాస్ వారణాసి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వీకెండ్ డిలైట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.